కూటమితోనే రాష్ట్రంలో ఎస్సీల అభివృద్ధి జరుగుతుందని కాకినాడ జిల్లా టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొల్లావత్తుల అప్పారావు పేర్కొన్నారు. బుధవారం కాకినాడలోని జిల్లా టీడీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అప్పారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో ఎస్సీల అభివృద్ధి కోసం అనేక రుణాలను ఆయా కార్పొరేషన్ల ద్వారా విడుదల చేసిందన్నారు. దీనిని ఎస్సీలు వినియోగించుకోవాలని కోరారు. వైసీపీ ప్రభుత్వంలో ఎస్సీలకు కార్పొరేషన్ ఉండేదని ఒక్క రుణం కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. ప్రస్తుత టీడీపీ ప్రభుత్వం అంబేద్కర్ జయంతి సందర్భంగా వేల కోట్ల రూపాయలను విడుదల చేసిందని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ ఎవరికీ ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహారం చేస్తుందని, తద్వారా దళితులకు న్యాయం జరుగుతుందని అప్పారావు చెప్పారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకులు చవిల కొండబాబు, బుంగా నాగరాజు, కాకర శ్యామ్, తుళ్ల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఎస్సీలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మొట్టమొదటగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిన్ననే భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదిన సందర్భంగా వేల కోట్ల రూపాయలతో ఎస్సీ కార్పొరేషన్ నిధులు విడుదల చేయడం జరిగింది. నిన్న నుంచి ఆన్లైన్ కూడా జరుగుతూ ఉంది. ఏదైతే విద్యార్థులు, ఉద్యోగస్తులు ఉన్నారో ఎస్సీలో, వాళ్ళు ఇంకా కూడా మెరుగుపరచడం కోసం అనేక రకాల అభివృద్ధి చేయడానికి తెలుగుదేశం ప్రభుత్వం కూడా కూటమి ప్రభుత్వం ఉంది. అదే రకంగా సుదీర్ఘ కాలం నుంచి, ఎంతో కాలం నుంచి ఎస్సీ వర్గీకరణ మీద ఉన్నటువంటి ఎస్సీలు, మాల మాదిగలు, రెల్లీల యొక్క విధానాన్ని కూడా నిన్న క్యాబినెట్లో దాన్ని ప్రభుత్వం ఆచితూచి చేస్తుంది. అలాగే దానికి కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఎస్సీలందరినీ సమానత్వంతో చూసి ఈ ప్రభుత్వం ఎవరికి ఇబ్బంది లేకుండా అందరికీ సమానత్వంగా అందరి అభివృద్ధి ధ్యేయంగా ఉంది కనుక ఎస్సీ కార్పొరేషన్ నిలబడుకుందో, అలాగే ఈ వర్గీకరణ విషయంలో కూడా ఆచితూచి చేస్తుందని చెప్పేసి మేము అనుకుంటూ, మేము ఏది చేసినా సరే, ప్రభుత్వం ఏం చేసినా సరే, మేము కొట్లాట్లు కానీ లేకపోతే కక్షలోకి ఆవేశాలు పెంచుకోకుండా మాకున్న హక్కులను అందరూ కూడా సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, ఏ పార్టీ అధికారంలో ఉన్నా కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం ఎస్సీలకు అనేకమైనటువంటి కార్యక్రమాలు చేయడంలో కూటమి ప్రభుత్వం ముందుచలో ఉంది. గతంలో కూడా ఎస్సీలు ఒక ఆటో దగ్గర నుంచి ఇన్నోవా కారుల దాకా ఇచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఈరోజు కూటమిలో కూడా మళ్ళా ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడం జరుగుతుంది. అలాగే క్యాబినెట్లో కూడా ఏబిసిడీలు వర్గీకరణ అనే దాని మీద చేయాలనేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది కనుక ఏదేమైనా ఎవరికి ఇబ్బంది లేకుండా అందరి అభివృద్ధికి తోడ్పడాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.